వచ్చి హుసేన్ పీరా తర్వాత షేక్ అహ్మద్ మిగతా అందరూ ఆధ్వర్యంలో అందరూ కూడా వచ్చి ఈరోజు మన పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగిందని చెప్పేసి నేను తెలియజేస్తాను. వాళ్ళంతకు వాళ్ళే వాళ్ళ ప్రేమతోనే ఈరోజు వాళ్ళు వచ్చారు. ఎవరూ చెప్పలే వాళ్ళకి మా పార్టీకి లేక రాండి, మా పార్టీలో చేరని కూడా ఎవరు చెప్పలే. అయినా వాళ్ళు రాజశేఖర్ గారు 4% రిజర్వేషన్ అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలు అయితేనేమి, ఆ రోజుల్లో ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఇవన్నీ కూడా ఈ రోజుల్లో ఇంటింటికి బియ్యం వేసే విషయంలో అయితేనేమి, ఏది చేసినా అమ్మఒడి విషయంలో కానీ, జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలు అన్నింటిలో కూడా వాళ్ళు చూశారు. బాగా చూసిన తర్వాత గతంలో ఎప్పుడు కూడా వాళ్ళు రాజకీయాల్లో లేరు. ఎంతసేపు ఉన్నా ఓటు వేస్తారేమో, వాళ్ళ పని అయిపోయింది అనుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళంతా కూడా ఆలోచిస్తున్నారు. లేదు మనమంతా మన గుర్తింపు రావాలంటే మనం ఏదో పార్టీలో ఉండాలని చెప్పేసి, ఏ పార్టీ అయితే బాగుంటుంది అనుకున్నారో వాళ్ళు మన పార్టీ బాగుంటుందని చెప్పేసి ఆలోచించి ఈరోజు మనకు ఇక్కడికి వచ్చి మాట్లాడి మన పార్టీలో చేరడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతాను. మీరు పార్టీలో చేరిన తర్వాత కూడా మీరు ధైర్యంగా గ్రామాల్లో అన్నిటి మీద పోరాటం చేయాలి. ఎందుకంటే అధికారం వాళ్ళది ఉంది కాబట్టి పోరాటం చేసినప్పుడే మనకు గుర్తింపు వస్తుంది. ఏదైనా కానీ ప్రశ్నించే పరిస్థితి ఉండాలి మనం ఎప్పుడు కూడా. ఎప్పుడో రేపు టీడీపీ వాళ్ళు వచ్చినా, ఇంకోరు వచ్చినా, కూటమి వాళ్ళు వచ్చినా, కూటమి ప్రభుత్వం వాడికి వచ్చినా కూడా అడగల. ఏదున్నా ఏమి ఇచ్చినారు, ఎప్పుడు ఇచ్చినారు, ఎంతమందికి ఇచ్చినారు, ఎంతమందికి పడినాయి లేదా అని చెప్పేసి ఇంటికి వచ్చేసి మనం వాళ్ళు చెప్పింది తినేసి అని తలకాయ ఊపిస్తే వాళ్ళు ఏం లేదు అంత బాగుందని చెప్పేసి పరిస్థితి. గడప మేము కూడా పోయినప్పుడు కూడా ఎక్కడో ఒకటి అంటే ఎవరో మనకు అపోజిషన్ సంబంధించిన అంటే టీడీపీ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే ఏదో రకంగా ప్రశ్న వేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఆయన చెప్పిండే హామీలన్నీ నెరవేర్చలే. సిలిండర్ ఫ్రీ అన్నాడు, బస్సు ఫ్రీ అన్నాడు, తల్లి వందనము అందరికీ అన్నాడు. తర్వాత పెన్షన్ల విషయంలో 4,000 ఇస్తా అన్నాడు. తర్వాత నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు. అంటే నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు. 18 ఏళ్ళకి 18,000 ఇస్తా అన్నాడు. ఆయన తర్వాత ఇన్ని రకాలుగా హామీలు ఇచ్చి 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తా అన్నాడు. ఇవన్నీ ఎక్కడ ఇచ్చినాడు? రైతు భరోసా అన్నాడు. ఎంతమంది అని ఇవన్నీ కూడా సక్రమంగా నడ్డంలే. 3 సిలిండర్ అంటే 1 సిలిండర్ ఇచ్చేసి అది కూడా అమౌంట్ వేస్తే మళ్ళీ అమౌంట్ కూడా ఎప్పుడు అకౌంట్లో పడతామని చెప్పేసి, ఇంకా బస్సు ఫ్రీ అన్నప్పుడు ఏడికి పోతారు? శ్రీశైలం పోతారు, తిరుపతికి పోతారు, ఇంక మన బుద్ధి పుట్టిన చోట పోతారు. అప్పుడు బస్సు ఫ్రీ లేపా పోయిస్తాం దేవుని దర్శనాలు. కానీ ఇప్పుడు అది లేదు. జిల్లా వరకేం చెప్తా అన్నారు. జిల్లాలు ఏడికి పోవాలి, ఇంకా ఏడికి పోవాలి. మన జిల్లాలో దేవస్థానాలు ఉన్నాయి పోయేదానికి కూడా. ఇవన్నీ మభ్య పెట్టేదానికి ఇప్పుడు 18 ఏళ్ళకి 18,000 ఇస్తా అన్నాడు. ఇంకా వదలలే. 100 తల్లికి 100 అందరికి ఇస్తా అన్నాడు. అది చాలామందికి పడలే. పడినోళ్ళకి పడినాయి, పడుకోనోళ్ళకి పడలేదు. అది ఇకపోతే నిరుద్యోగ వృత్తి అన్నాడు. అది ఎవరికి ఇలా. 50 ఏళ్ళకి పింఛన్ అన్నాడు. ఎవరికి ఇలా. పింఛన్లు ఇప్పుడు 4,000 ఇచ్చినాడు. 4,000 ఇచ్చినాడు. అయినా మళ్ళీ ఎంక్వైరీలో తీసేసినాడు. చాలామందికి 60-60 లక్షల మందికి పెన్షన్లు ఇస్తామంటే ఈరోజు ఏం జరుగుతూ ఉంది? ఏదో 62,000, 63,000, 62 లక్షలు ఏమైనాయి. అంటే చాలా తగ్గించుకుంటూ వస్తా అన్నాడు. ఏదున్నా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారంగా అందరికి కూడా ఆయన నెరవేర్చినాడు. ఇవన్నీ కూడా మనము ఎదుర్కోవాలా, ప్రశ్నించాలని చెప్పేసి మీ అందరికి చెప్తా ఉన్నాను. అదే కాకుండా షేక్ అహ్మద్ జనసేన పార్టీలో ఉన్నాడు. జనసేన పార్టీలో కూడా కూటమి ప్రభుత్వం కలిసి ఉంది కాబట్టి జనసేన వాళ్ళు కూడా ప్రశ్నించడంలే. అవునా మనం ఇచ్చినాము, హామీ ఇచ్చినాము, మనం ఎందుకు నెరవేర్చలేకపోతా ఉన్నామని చంద్రబాబు నాయుడు అడిగే పరిస్థితిలో లేరు. ఏదున్నా ఆ రోజులో మాట్లాడినారు, ఆ రోజులో సపోర్ట్ చేశారు. అధికార కూటమి వచ్చిన తర్వాత ప్రశ్నించే పరిస్థితి కూడా ఆ పార్టీ చంద్రబాబు నాయుడు చేయలే. అందుకే ఈరోజు వాళ్ళు కూడా చూశారు, ఆ పార్టీలో ఉండి చూశారు. మన పార్టీకి వచ్చారు. మన పార్టీలో ఉండి అందరు కలిసికట్టుగా ఐక్యతతో ఆ గ్రామాల్లో అభివృద్ధి విషయంలో కానీ ఆ విషయాలన్నీ కూడా మాకు దృష్టి తీసుకురండి. ఏమేమి ఇంకా చేయాలో ఆ గ్రామాల్లో చేసి చెప్తే మనం ఇప్పటి నుంచే ఆ విలేజ్లో ఉండే సమస్యలు రాసుకొని మన అధికారం వచ్చినాక పరిష్కరించడానికి ఒక అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవి చెప్పకనే మనం వెనకబడిపోయిండేది. మీలాంటి యువత ఉందంటే గ్రామాల్లో ఏం జరుగుతూ ఉంది,
ఏ సమస్యలు ఉన్నాయని చెప్పినప్పుడైతే మనం ఏదో రకంగా నోట్ చేసుకొని ఈసారి అధికారం వచ్చినప్పుడు అవును పలానా ఊర్లో పలానా పరిస్థితులు ఉన్నాయి, ఏ విధంగా చేయాలని చెప్పేసి ఆలోచన చేసేదానికి ఇప్పటి నుంచి మనం తయారవుదాం మీ అందరి ద్వారా. ఎందుకంటే యువకులు ఇంత ఆనందంగా మీ అంతకు మీద స్వచ్ఛందంగా వచ్చే పాటలు చేయన్నారు కాబట్టి దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి అందరూ కూడా ఐక్యతతో ఉంటూ లీడర్లు అందరూ లీడర్లే, ఎవరు లీడర్లు మేము లీడర్లు మేము వాడన్నా అనే కాదు, అందరూ లీడర్లే మనం. ఎందుకంటే పార్టీ పరంగా మనం అందరూ లీడర్లే. నేను కూడా అంతే, మీతో పాటు మీతో సమానంగా నేను కూడా ఇప్పుడు పార్టీలో ఉన్నాం కాబట్టి నాకేం హోదా అనేది లేదు. మనమంతా ఒకటే. ఏదున్నా కూడా మన పార్టీని బలోపేతం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేస్తే ఏదైనా రాష్ట్రంలో అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక ఏం జరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం కదా. అరాచకాలు, కేసులు, హత్యలు, అత్యాచారాలు, ఎక్కడ చూసినా మహిళలపై దాడి. అంటే ఎంతసేపు ఉన్న ఆ పార్టీకి ఏమందంటే ఇంకా మన పార్టీలో ఉన్న వాళ్ళని ఏదన్నా జిల్లా పరిషత్ చైర్మన్లు మహిళలు బీసీ మహిళలు కూడా అవమానపరిచేది. ఈ బీసీలంతా కూడా మా పార్టీలోనే రావాలనేది. ఇవన్నీ కూడా ఎట్లుందంటే మీరు ప్రేమతో వచ్చినారు ఈరోజు, ఆ పరిస్థితిలో ఉండాలి. కానీ నీవు పార్టీ వదిలి మా పార్టీలో వచ్చి చేరాలని చెప్పేసి దౌర్జన్యాలని సైకోలు తయారు చేసి పంపించేసి వాళ్ళ మీద యుద్ధం చేసి వాళ్ళు పోయి కొట్టి ఎన్ని జరుగుతూ ఉన్నాయని కూడా బాగా యువత ఆలోచన చేయాలి. ప్రతి యువత ఆలోచన చేయాలి. ఆ రోజులో ఏం జరిగింది, ఈ రోజులో ఏం జరిగిందని. ఏదైనా అభివృద్ధి జరిగిందంటే మన నియోజకవర్గంలో ఏం జరిగిందని మీరు బాగా ప్రచారం చేయాలి. మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం, బైపాస్ రోడ్ తెచ్చాం, డిగ్రీ కాలేజ్ తెచ్చాం చదువుకునేదానికి. గ్రామాల్లో ఆ రోజుల్లో రాజశేఖర్ గారు ఉన్నప్పుడు తాగేదైన నీళ్ళు మీ గ్రామానికి ఒక ట్యాంక్ కట్టించాం. ఇవన్నీ స్థలాలు ఇచ్చాం, ఇండ్లు కట్టించాం. స్థలాలు కూడా మనం ఇచ్చాం, మన ప్రభుత్వంలో దూరంలో ఇచ్చాం. అందరికీ స్థలాలు కేటాయి దాదాపు 400-500 స్థలాలు కేటాయించాం. ఇండ్లు కూడా శాంక్షన్ చేసాం. అంటే కొంచెం టైం పడుతుంది, ఊరు బయటకు పోవాలంటే కొంచెం టైం పడవచ్చు. ఈ విధంగా మనం అన్ని రకాలుగా ఆ రోజుల్లో మనం ఉన్నప్పుడు అందరికి సహాయం చేశాం. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గతంలో 14 ఏళ్ళుగా 1 సెంటు భూమి ఇచ్చిందిలే ఎవరికి కూడా. ఏదున్నా రాజశేఖర్ గారు వచ్చాక అన్నీ కూడా మొదలైనాయి. ఇప్పుడు ఏదో స్థలాలు కేటాయించాలా, ఇండ్లు కట్టాలని. అప్పుడు సెంట్ అందరూ ఇస్తూ ఉండే. ఇప్పుడు ఎందుకంటే ఎక్కడ స్థలాలు దొరకడం లేదు కాబట్టి సెంటుకు రెడీ అయినారు. అదే చంద్రబాబు నాయుడు ఏమన్నా బూన్సేకి శవం బూన్సేకి పనికి వస్తుందని, సమాధులు కట్టుకోడానికి వస్తుందని. అది కాదు, ఏదో ఇచ్చినంతలో ఇచ్చాము. మామూలుగా గుడి సెంట్ ఉంటుంది, 1/2 సెంట్ ఉంటుంది. మామూలుగా 1 సెంట్ అంటే ఒక ఇల్లు అవుతుంది, ఒక కుటుంబానికి ఒక ఇల్లు జరుగుతుంది. అవి అన్నీ కూడా ఎత్తిపోతూ ఎన్నెల్ల మాట్లాడచ్చు. కానీ మనము ఇప్పుడు పేదోనికి ఏం కావాలో ఒక సొంత ఇల్లు కావాలి వాళ్ళకి. అది దాని మీద ఆలోచన చేసి మళ్ళా స్థలాలు కొని ప్రభుత్వం ద్వారా ఇచ్చే పరిస్థితి చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి అట్లా అనిపించచ్చు. అయినా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఆ సెంటే ఆ పేదవానికి ఆనందం, ఆ ఇల్లే ఆ కుటుంబానికి ఆనందం. అంతేగాని సొంత ఇంటి కదా నాకు ఉందప్ప, నాకు ఉంది గుడిసెలు ఉంటే పిల్లనీరు, ఒక ఇల్లు కట్టుకుంటే ప్రభుత్వం ద్వారా వచ్చే డబ్బులతో మేము సొంత ఇంటి వాళ్ళు అవుతాం, సొంత ఇల్లు అని చెప్పుకుంటాం. ఎవరైనా పిల్లని ఇచ్చేవాళ్ళు కానీ పిల్లని చేసుకునేవాళ్ళు కానీ అందరూ కూడా ఆలోచన చేస్తారు కదా. పేదవానికి ఏం కావాలా, అది అంత ఆనందంగా ఉంటుందని చెప్పేసి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చేసిండేది. ఈ విధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ప్రతి ఇంటికి ఆరోగ్యపరంగా ప్రతి ఇంటికి పంపిస్తున్నాడు. గ్రామాల్లోన ఆ కార్యక్రమాలు పెట్టినాడు, హెల్త్ పరంగా కార్యక్రమాలు పెట్టి ప్రతి ఇంటికి ఏ సమస్య వచ్చినా ఆరోగ్యపరంగా ప్రభుత్వం ద్వారా చేసినాను కదా. మీరంతా చూసినారు కదా గ్రామాల్లో. గతంలో సచివాలయాలు ఏర్పాటు చేసినాడు, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చినాడు. దాదాపుగా 1,25,000 మందికి సచివాలయ ఉద్యోగస్తులు ఇచ్చినాడు. వాలంటీర్లు దాదాపుగా 3 లక్షల మంది వాలంటీర్లు ఇచ్చినాడు. ఎందుకంటే ఈ భీమ్ వేసే వాళ్ళు కూడా దాదాపు 20,000 మందికి ఉద్యోగం. ఇవన్నీ కూడా ఏదంటే ఏదో రకంగా ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఈరోజు ఆ భీమ్ వేసే 20,000 మందికి ఉద్యోగాలు వాలంటీర్లు 3 లక్షల మందికి ఏమున్నా ఎవరికి ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు. ఇవన్నీ భారం తగ్గించుకుంటూ వచ్చినా కూడా సంక్షేమ పథకాలు అందించే పరిస్థితి లేదు. మళ్ళీ 1,50,000 కోట్లు అప్పు చేసినాడు, 1,60,000 కోట్లు అప్పు చేసినాడు చంద్రబాబు నాయుడు. మళ్ళీ ఇన్ని రకాలుగా నువ్వు ఏమి స్కీమ్ లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లోన కరోనా వచ్చిన 2 ఏళ్ళు అయినా కూడా
ఆదాయం మనకు రాకపోతే కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఆ 3 ఏళ్ల పరిపాలనలో కూడా స్కూళ్ళు బాగా చేయడం అయితేనేమి, నాడు నేడు కింద హాస్పిటల్ బాగా చేయడం అయితేనేమి, ఇక డెవలప్మెంట్లో భాగంగా కూడా మనకి మెడికల్ కాలేజు, బైపాస్ రోడ్డు, డిగ్రీ కాలేజీలు ఇవ్వడమేమి, గడప గడప వెళ్ళినప్పుడు కూడా ఒక్కొక్క గ్రామానికి 40 లక్షల రూపాయలు సచివాలయాలకు ఇవ్వడమేమి, ఇవన్నీ చేశాడు. ఇవన్నీ కూడా మీరు బాగా తెలుసుకోవాలి. మీరు ఊరికే వస్తే మీ కండవా వేసుకుంటాం అనేది కాకుండా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏమేమి జరిగినాయి మీ ఊర్లో కార్యక్రమాలు, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఇప్పుడు స్కీమ్లు ఏమి వస్తున్నాయి, అప్పుడు ఏం స్కీమ్లు వచ్చినాయి, అప్పుడు ఎంతమందికి వచ్చినాయి ఊర్లో, మళ్ళీ ఇప్పుడు ఎందుకు తక్కువ వచ్చినాయి అనేది కూడా బాగా ఇప్పుడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పినాడు, పార్టీలకు అతీతంగా అందరికీ ఇవ్వాలని చెప్పేసి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి మీరు యూత్కి ఎందుకు చెప్తున్నది అంటే ఇవన్నీ తెలుసుకొని మనం ముందుకు పోయినప్పుడే మీకు గుర్తింపు వస్తుంది. అది మీరు ఆలోచన చేసుకొని బాగా కష్టపడి ఏదున్నా కూడా ఒక ఐక్యతతో ఉంటూ మీరు పోరాటం చేయాలి. బీజేపీ అని భయపడద్దండి, టీడీపీ అని భయపడే పని లేదు. మనం స్వతహాగా జనసేన భయపడద్దండి. జనసేనలో ఉన్నవాళ్ళు వాళ్ళు చూసినా కూడా వాళ్ళు పోరాటం మన బిల్లోడు ఎట్లా పోరాటం చేసి ఉంటాడు. మల్లప్ప వెనకే ఉన్నాడంటే ఇప్పుడు మల్లప్పని వదిలేసి మన దగ్గరికి వచ్చినారు. నువ్వు గట్టి ఉంటావో కూడా ఉంటావు రైట్ ఏమి. ఎందుకంటే మళ్ళా వాళ్ళు ఏదన్నా కానీ నువ్వు పోయినావు అని చెప్పేసి మళ్ళీ నీకు ఫోన్లు చేస్తారు. ఇప్పుడు అప్పుడు విలువ పెరుగుతుంది నీకు. వచ్చినాయి రెడ్డి ఏం చేశారు మీకు తెలుసా తెలదా? మీ గ్రామాల్లో ఏం చేశామని నాకు తెలుసు. మైనార్టీలకి శ్మశానం ఉండే సిమెంట్ రోడ్ వేయించినామా లేదా? ఎవడు వేసారు ఇన్నాళ్ళు? వాళ్ళు తాగేదాన్ని నీళ్ళు ఇచ్చినామా లేదా? రోడ్లు వేసినామా లేదా? చావిడి కట్టించినామా లేదా? ఏ దానికి ఏమన్నా దాన్ని తక్కువ చేసామా? మనం ఇంకా ఎన్నో కాదు గుర్తులేవు కానీ ఆ ఊళ్ళో బాగా చేసాం మనము. ఏ రకంగా కూడా కోసుకు పోయి వస్తాకి బీటీ రోడ్ వేసినా లేదా? ఇక్కడ పొలాలకు పోయే రోడ్డు వేసినా లేదా? పొలాలకు పోయే రోడ్డు ఇట్లా ఈ రోడ్డు వేసి కోసి ఇట్లా పొలాలకు పోయే రోడ్డు వేసాం సిమెంట్ రోడ్డు. ఇంటికి గడపడకపోయినప్పుడు వైర్లన్నీ తీపిస్తున్నా లేదా? మెయిన్ లైన్ ఎన్నో ఏళ్ళు రెడ్డి తట్టుకొని వాళ్ళు ఎంత సంతోషపడినారా లేదా? చెప్పిన వారం కింద తీసినారా లేదా? మళ్ళీ అది మనం ఏమనేది మళ్ళీ ఎవరు వస్తే పట్టి అదే అంటే సార్ నువ్వు ఎంత పుణ్యం కట్టుకోండి మిద్దల మీద పోయింది అన్ని. జగన్మోహన్ రెడ్డి సహకారం నాకు ఉంది కాబట్టి మీరు ఎమ్మెల్యేగా మీ ద్వారా అయినాను కాబట్టి అవన్నీ చేయగలిగినా నేను. ఏది కూడా ఆ ఊర్లో ఎప్పుడు కూడా ఏది కూడా మనం చేయలేదనే పరిస్థితి లేదు. అన్ని రకాలుగా చేస్తాం. ఏదున్నా మీరు సంతోషంగా మీ అంతకు మీరు నేను ఎవరయ్యా ఎంత గుంపు వస్తున్నారా నేను అడిగినా వాళ్ళని. ఎవరు ఆ పిల్లల్ని కనుక్కో, ఎవరు బయట పిల్లలు అంతమంది వస్తున్నారు ఏమేమన్నా ఏదైనా గలాటి గిలాలు చేసుకున్నా అడుగుదామని అంటే లేదు రెడ్డి పార్టీలకు చేరేకి వచ్చినా అని చెప్పేసి. అది అంటే ఈ ప్రేమ కావాలి మాకు. పార్టీకి స్వతహాగా వచ్చిన మనవాళ్ళు కానీ బలవంతంగా ఉన్నవాళ్ళు మనవాళ్ళు కాదు. వాళ్ళు ఎంతమంది మన పార్టీలోకి వచ్చిన కూడా ప్రేమతోనే వచ్చారు. ఇప్పుడు కూడా మీరు స్వతహాగా నాకు తెలియదు వీళ్ళు వచ్చేది యాక్చువల్గా చెప్పాలి. వాళ్ళంత వాళ్ళే వచ్చి ఈరోజు పార్టీలో చేరి మాకు కూడా మీ సపోర్ట్ చేసినారు కాబట్టి పార్టీకి అదే గుర్తింపు అనేది ఒకటి, మన పార్టీకి వాళ్ళ సపోర్ట్ ఒకటి బాగా సపోర్ట్ తప్పకుండా ఏదున్నా ఉంటుంది సపోర్ట్. ఏమేమో మేము ఉండి ఊర్లో లేకపోతే రెడ్డి ఉంటాడు, చంద్రకాంత్ రెడ్డి ఉంటాడు, మన రైమాన్ ఉంటాడు, ఫయాజ్ ఉంటాడు, ఏమి ఇబ్బంది పడద్దండి. మీరు వీళ్ళ బొమ్మలు కూడా పెట్టుకోండి. మీరు బాగా పనిచేసి పేరు తేవండి అని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. నమస్కారం. మన పెద్ద తొమ్మలం గ్రామంలో యూత్ అంతా అంటే ఎప్పుడు కూడా ఏ పార్టీలు లేరు వీళ్ళు. ఎందుకంటే మేము కూడా దాదాపుగా 20 ఏళ్ళ నుండి మేము పార్టీలో ఉన్నాం, కానీ ఎప్పుడు కూడా మేము వీళ్ళని చూడలే. కానీ ఈరోజు వాళ్ళు స్వచ్ఛందంగా ఎవరైతే దాదాపు 50 కుటుంబాలు వాళ్ళు చూసినారు. గతంలో వైఎస్ ప్రభుత్వం చూసినారు, ఇప్పుడు 1 ఇయర్గా టీడీపీ ప్రభుత్వం చూస్తున్నారు. మన తేడా కూడా గమనించి మన నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో జగన్మోహన్ గారు అయితే మా ఊరికి కానీ మా ప్రజలకు కానీ మాకు కానీ న్యాయం జరుగుతుందని చెప్పి ఒక నిశ్చయంతో మళ్ళీ ఈరోజు అర్థం చేసుకొని ఈరోజు వైఎస్ పార్టీలో అయితే మాకు మనవడ ఉంటుంది కాబట్టి ఆ పార్టీలో చేరితే రేపొద్దున ఫ్యూచర్ ఉంటుందని చెప్పి
మన ఆదోని ఎక్స్ఎమ్మెల్యే వైఎస్ ఆఫీడ్ గారి అధ్యక్షంలో ఈరోజు వైఎస్ఆర్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. ఎందుకంటే యూత్ ఆలోచన చూస్తారు ఇప్పుడు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ గారు గవర్నమెంట్ చూశారు, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 13 నెలల గవర్నమెంట్ చూస్తున్నారు, కానీ ఏమీ చేయడంలే. కానీ ఇటువంటి ప్రజలు కూడా గమనిస్తారు, యూతోటే కాదు ప్రజలు కూడా గమనిస్తారు. కాబట్టి రాబో రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ అయితేనే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి ఈ పార్టీలో చేరడం జరిగింది. ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు దాదాపుగా 12 రోజుల నుండి ఈరోజు కూటమి వాళ్ళు ఎవరైతే ఉన్నారో గత ఎమ్మెల్యే మీనాక్షి గారు అయితే, మా మాజీ ఎమ్మెల్యే మీనాక్షి గారు అయితేనేమి, మన దేవేంద్ర కూడా కొత్తగా ఒక స్టేట్ ఇచ్చారు, వాతను కానీ భాస్కర్ రెడ్డి కానీ చాలామంది తిరుగుతున్నారు. నిన్న దేవేంద్ర ఊరికి పోయి ఏం చెప్తున్నాడు, వైఎస్ఆర్ పార్టీ కూడా ప్రజల్లో రావాలంటారు. ప్రజల్లోకి మీరు పోతేనే నిన్న నారాయణగుంత పోయినారు. నారాయణగుంత పోతేనే ఏం చెప్తున్నారు వాళ్ళు, సార్ మాకు బలలేదు, తల్లి వందలు మాకు బలలేదు అంటాడు. మీనాక్షి గారు ఏమంటున్నారు, లేదు అదేదో టెక్నికల్ ఇష్యూ, అది పడతాలే అని చెప్పి ముందు పోతున్నారు. కాబట్టి మేము గడపడబో పోతున్నాం, అప్పుడు పోలే ఊరు మమ్మల్ని అసలు చెప్పలే, ప్రతి ఒక్కరు నక్కుంటా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. ఈరోజు మీడియా అందరూ చూపిస్తారు. ఇప్పుడు ప్రతి ఒక్క ఊళ్ళో ఎక్కడన్నా పోనీ వాళ్ళకి కుటుంబ వాళ్ళకి ఎదురు తిరుగుతున్నారు. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను మీ మీడియా మిత్రులకి, అలాగే వాళ్ళకు కూడా కూటమి ప్రభుత్వంకి, గతంలో మీరు ఏమైతే హామీలు ఇచ్చారో హామీలు ఇచ్చింది మూడు కలిసి కూటమి, అంటే జనసేన, బీజేపీ, తర్వాత టీడీపీ వాళ్ళు. మళ్ళీ ఈరోజు ప్రజలే టీడీపీ వాళ్ళే పోతున్నారు. ఒకసారి ప్రజలు కూడా ఆలోచన చేయాలంటే ఇది మోసపూరితమైన వాగ్దానాలు అప్పుడే చేసింది. ఇప్పుడు జనసేన కానీ వీళ్ళంతా మళ్ళీ వాళ్ళెందుకు రావట్లేదు ఇప్పుడు ప్రజల్లోకి? అటు ఎమ్మెల్యే ఇప్పుడు భారతసారథి గారు రావట్లే, జనసేన వాళ్ళు రావట్లే, ఓన్లీ టీడీపీ వాళ్ళంటే వస్తున్నారు. కాబట్టి దీన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే అబద్ధాలు చెప్పినాం మేము, అంటే ప్రజలకు ఇచ్చే ప్రసక్తే లేదు. ఈ బొమ్మ కూడా అంటే ఈ వచ్చేకి కూడా స్తోమత లేదు స్టేట్కి అని తెలిసిపోయింది వీళ్ళకి, ఎవరికి జనసేన వాళ్ళకి, బీజేపీ వాళ్ళకి. కాబట్టి ఏమంటే చంద్రబాబు నాయుడు కాబట్టి సీఎం నాయుడు వాళ్ళంటే ముందు పెట్టారు ఇప్పుడు. కాబట్టి దీన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారు. రాబో రోజుల్లో ఇంకా ప్రజా వ్యతిరేకత ఎక్కువ ఉంది. దాదాపు 13 నెలల్లో ఇంత వ్యతిరేకత ఎప్పుడు చూడలే, ఏ గవర్నమెంట్ చూడలే. కాబట్టి రాబో రోజుల్లో మన వైఎస్ఆర్ పార్టీ ప్రతి ఒక్కరు, ఈ యూత్ ఈరోజు నిదర్శనం ఇదే. ప్రతి ఒక్క కాబట్టి ఒక 50 కుటుంబాలు మా పార్టీలో చేరినారంటే వాళ్ళ యొక్క కూటమి యొక్క వైఫల్యాలు చూసి ఈరోజు ఈ పార్టీలో చేరినారని చెప్పి నేను కోరుకుంటున్నాను, తెలియజేస్తున్నాం.